దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 48వ అధ్యాయము. ఈ అధ్యాయములో 22 వచనాలున్నాయి. మొదటి వచనం, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. రెండవ వచనం, వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. మూడవ వచనం, పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను, నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. నాలుగవ వచనం, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి. ఐదవ వచనం, నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని, అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని. ఆరవ వచనం, నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. ఏడవ వచనం, అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే, అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు. ఎనిమిదవ వచనం, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరువబడనే లేదు, నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియును. తొమ్మిదవ వచనం, నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. పదవ వచనం, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. 11వ వచనం, నా నిమిత్తమే అలాగు చేసెదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. 12వ వచనం, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. 13వ వచనం, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. 14వ వచనం, మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును, అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చును. 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. 16వ వచనం, ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. 18వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. 19వ వచనం, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. 20వ వచనం, బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి, బూదిగంతముల వరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి. 21వ వచనం, ఎడారి స్థలములలో ఆయన
వారిని నడిపించెను. వారు దప్పిగొనలేదు. రాతి కొండలలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. 22వ వచనం. దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.